ఒకప్పుడు ఇలా చేసావు, అప్పుడు బాగున్నావు, ఇప్పుడు చర్చకు వచ్చి నాశనం అయిపోయావు నువ్వు. అప్పుడు బాగా 3 పూట్ల తినేదాన్ని దేవుడు నమ్మకాన్ని నుంచి నీకు ఒక పూట తిండి వస్తుంది. నీతి యథార్థత అన్నావు, అప్పుడు నీకు ఉద్యోగంలో కాస్త సైడ్ మనీ వచ్చేది, ఏదో దొంగ సంతకం పెట్టి ఏదో మాటలు చెప్పి సంపాదించేవాడివి. ఇప్పుడు చర్చకు వచ్చాక ఏమైంది? సంపాదన తగ్గింది. అప్పుడు వారానికి 4 పూట్ల చికెన్ తినేవాడు, ఇప్పుడు వారానికి చికెన్ దిక్కు కూడా అనవసరంగా వచ్చావు నువ్వు అని సాతాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. నువ్వేం చేయాలి అప్పుడు? నిజమే కదా, అసలు రక్షణ పొందక ముందు, దేవుళ్ళలోకి రాకముందు నేను చాలా దర్జాగా బతికాను, ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది అని అనుకోవాలా? దేవుళ్ళలోకి నువ్వు వచ్చాక, దేవుని మార్గంలోకి వచ్చాక, లోకాన్ని విడిచిపెట్టాక నీ సౌకర్యం, నీ ఆరోగ్యం, నీ బంధుజనం, నీ బలగం, నీ డబ్బు దూరం అయిపోతాయేమో, కానీ నువ్వు దేవుడికి దగ్గరికి వెళ్తూ ఉంటావు.